ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యముని వినిచిన మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుడు మనలను ప్రేమించి మనకు మరొక దినాన్ని అనుగ్రహించారు. గడిచిన దినం ఆయన కొరకు మనం జీవించినట్లు ప్రభు మనకి కృప చూపి ఈ దినము కూడా ఆయన ప్రేమకు కృతజ్ఞులముగా, దేవునికి కృతజ్ఞులముగాను, ఆయన ప్రేమకు బద్దులముగాను మనం జీవించినట్లు ప్రభు కృపతో, ప్రభు ప్రేమతో, తన దయతో మనకి దినాన్ని అనుగ్రహించారు. కాబట్టి ప్రతి ఒక్కరు ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలముగాను, ఆయన్ని ప్రేమించే వారలముగాను, ఆయనకు కృతజ్ఞులముగాను మనం జీవించుటకు ప్రభు సహాయం చేయనట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనము ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు లూకాసు వార్త 14వ అధ్యాయము 11వ వచనాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ విధంగా ఆయన పలుకుతున్నారు. ఏమని ప్రభు చెబుతున్నారనగా, తన్ను తాను హెచ్చించుకొను ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడునని చెప్పాను అని బైబిల్ గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈ లోకంలో ప్రభు జీవించిన కాలంలో, ఈ లోకంలో ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు సేవ చేసిన కాలంలో ఆయన పలికినటువంటి ఆ మాటలను మనము గమనిస్తున్నాం. ప్రభు ఏమని పలుకుతున్నారు, ప్రభు ఏమని సెలవిస్తూ ఉన్నారనగా, ఏ మనుషుడైతే తను తాను తగ్గించుకుంటాడో ఆ మనుషుడట హెచ్చింపబడతాడట. ఏ మనుషుడైతే తను తాను హెచ్చించుకునేటువంటి వాడినిగా కనబడతాడో ఆ వ్యక్తి అట తగ్గింపబడతాడని మనం చూస్తున్నాం. దేవుని దగ్గరికి వచ్చినటువంటి మనము, దేవుని రక్తంలో కడగబడినటువంటి మనము దేవుని సన్నిధానములు తగ్గింపు స్వభావమునట్టు మనం కలిగి ఉండాలట. తగ్గింపు స్వభావమును, దీన మనస్సును ప్రభు దగ్గర మనం కలిగి ఉండాలి. అప్పుడు ప్రభు మనలను హెచ్చిస్తారట. అప్పుడు ప్రభు మనలను ఉన్నతమైనటువంటి అనుభవాల్లోనికి, ఉన్నతమైన స్థితిలోనికి ప్రభు మనలను తీసుకుని వెళ్ళగలుగుతారు. అలాగున్న కాకుండా దేవుని దగ్గరకు వచ్చి మనలను మనం హెచ్చించుకున్న వారముగా ఉంటే మనము తగ్గింపబడతామట, మనం హెచ్చింపబడలేమట, మనం ఆశీర్వాదాన్ని పొందుకొనలేమట, దీవెనను పొందుకొనలేమట. ఈ రోజుల్లో అనేక మంది తమ్మును తాము హెచ్చించుకున్న వారులుగా కనబడతారు. కానీ బైబిల్ గ్రంథంలో మనం చదువుతున్నాం, తన్ను తాను హెచ్చించుకున్న ప్రతి వాడును తగ్గింపబడును అని ప్రభు అంటున్నాడు. ఎవరైతే తను తాను తగ్గించుకొని దీన మనస్సు కలిగి దేవుని దగ్గర హృదయపూర్వకంగా దేవుని యందు భయభక్తులను కలిగి తగ్గింపు స్వభావంతో దీన మనస్సుతో ఎవరైతే కనబడతారో వారినట దేవుడు హెచ్చిస్తాడట, వారిని దేవుడు ఘనపరుస్తాడట, వారిని దేవుడు రాజులతో దేవుడు కూర్చుండబెడతాడట. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దావీదు జీవితాన్ని మనం చూసినప్పుడు అతని యొక్క కుటుంబంలో ఎంతో తగ్గింపబడినటువంటి వానిగా కనబడతాడు. అతని యొక్క అన్నలందరూ కూడా రాజులతో యుద్ధానికి వెళ్ళేటువంటి వారు, అతన్ని సేనాధిపతులతో పాటు వారు యుద్ధమునకు వెళ్ళేటువంటి వారు, యుద్ధములు చేసేటువంటి వారు, రాజు దగ్గర పనిచేసేటువంటి వారుగా కనబడ్డారు, యుద్ధములు చేసేటువంటి వారుగా కనబడ్డారు, ఎంతో గొప్పవారిగా కనబడుతున్నారు. కానీ దావీదు అతని కుటుంబంలో ఎంతో అతడు తగ్గింపబడ్డాడు, ఎంతో అతడు తగ్గింపబడ్డాడు. తన తండ్రి అతనిని తన అన్నల వల్లే అతన్ని పెంచక దావీదుని ఏమి చేసినాడనగా, గొర్రెలు కాచుకున్నటకు, గొర్రెల మందను మేపుటకు అతన్ని అడవిలోనికి పంపించి ఉన్నాడు. కానీ దేవుడు అతన్ని ప్రేమించాడు, దేవుడు అతన్ని కనికరించాడు. తగ్గింపబడినటువంటి దావీదును దేవుడు హెచ్చించి, దేవుడు ఘనపరచి ఆ దేశం అంతటికి కూడా దేవుడు దావీదును రాజుగా నియమించాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులారా, మనము కూడా మన ఆత్మీయ జీవితాల్లో ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడే దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దావీదు కూడా అనునిత్యము దేవుని దగ్గర తగ్గించుకునేటువంటి వాడినిగానే కనబడ్డాడు. రాజు అయిన తర్వాత కూడా ఎప్పుడు నేను రాజుననేటువంటి గర్వమతంలో కనబడలేదు. నేను ఇన్ని దేశములకు అధిపతినై ఉన్నాను, ఇంత నేను హెచ్చింపబడి ఉన్నా, నా దగ్గర ఇంత ధనం ఉంది, ఇన్ని వరములు ఉన్నాయి, నా దగ్గర ఇంత ఐశ్వర్యం ఉందని చెప్పి కానీ దావీదు ఎక్కడ హెచ్చించుకున్నట్లుగా కానీ మనకు బైబిల్ గ్రంథంలో ఎక్కడ సాక్ష్యాలు లేవు.
దేవుని దగ్గర అతడు ఎల్లప్పుడూ కూడా తగ్గించుకునే ఉన్నాడు. దేవుడు దావీదుని హెచ్చిస్తూనే ఉన్నాడు. ఎల్లప్పుడూ తను తాను తగ్గించుకుని దేవుని చిత్తమును నెరవేర్చువానిగా కనబడ్డాడు. దేవుడు ఏది చెబితే అది చేసేవాడు. దేవుడు ఒక పని చేయమంటే ఆ పని చేసేవాడు. దేవుడు ఒక పనిని చేయవద్దు అని అంటే తగ్గించుకుని దేవుని మాటకు లోబడి ఆ పని చేయటం మానివేసేటువంటి వాడు. ఎక్కడ యుద్ధానికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళేటువంటి వాడు. యుద్ధమునకు వెళ్ళాలా వద్దని దేవుని దగ్గర ఒక కన్ఫర్మేషన్ తీసుకుని అతడు యుద్ధానికి వెళ్ళాడు. ఈ విధముగా అతడు దేవుని మీద ఆధారపడి దేవుని స్తుతించి దేవుణ్ణి హెచ్చించాడు కనుక, దేవుణ్ణి కీర్తించాడు కనుక, దేవుణ్ణి అధికముగా గణపరిచాడు కనుక అతడు యుద్ధమునకి వెళ్ళేటప్పుడు కూడా అతడు ఏమని పలుకుతున్నాడు? యుద్ధము యెహోవాదే అని పలుకుతున్నాడు. అనగా తన్ను తాను గణపరుచుకోవట్లేదు, దేవుణ్ణి అతడు గణపరుస్తున్నాడు, దేవుణ్ణి అతడు హెచ్చిస్తున్నాడు, దేవుణ్ణి అతడు గణపరిచి దేవుని అతడు స్తుతించినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాం. ప్రియులారా, మనం కూడా మన ఆత్మీయ జీవితాల్లో ఇటువంటి అనుభవాన్ని మనము కలిగి ఉంటేనే ప్రభు దగ్గర కృపను పొందుకుంటాం, ప్రభు దగ్గర కనికరాన్ని పొందుకొనగలుగుతాం, ప్రభు దగ్గర వాత్సల్యతను పొందుకొని హెచ్చింపబడగలుగుతాం, దీవించబడగలుగుతాం, నిత్యరాజ్యం మనం చేరగలుగుతాం. కానీ ఈ రోజుల్లో అనేక మంది తమ యొక్క ఆత్మీయ జీవితాల్లో, వారి యొక్క ఆత్మీయ జీవితాల్లో దేవుడు వారికి ఇచ్చినటువంటి కృపను బట్టి కావచ్చు, దేవుడు వారికి ఇచ్చిన ఆశీర్వాదమును బట్టి కావచ్చు, దేవుడు వారికి ఇచ్చిన కృపా వరములను బట్టి కావచ్చు, దేవుడు వారికి ఇచ్చిన ఐశ్వర్యమును బట్టి కావచ్చు, దేవుడు వారిని ఒక్కసారి ఆశీర్వదిస్తే దేవుణ్ణి వారు మరచిపోయేటువంటి వారుగా కనబడతారు. ఆశీర్వదించిన దేవుణ్ణి వారు విడిచిపెట్టేసేటువంటి వారుగా కనబడతారు. ఆశీర్వాదమును కలుగు చేసిన దేవుణ్ణి వారు మరచి, దేవుని ప్రేమను మరచి, దేవునికి కృతజ్ఞులుగా, దేవునికి ఇష్టలుగా తగ్గించుకునేటువంటి వారుగా కనబడక తమ్మును తాము హెచ్చించుకునేటువంటి వారికి ఈ రోజున అనేక మంది కనబడుతున్నారు. అందరిమైతే వారికి ఆత్మీయ జీవితాల్లో కృపను కోల్పోతున్నారు, దీవెనలను కోల్పోతున్నారు, అపవాది చేతుల్లో పడిపోతున్నారు. ప్రియులారా, మనమైతే అంతము వరకు కూడా తగ్గించుకున్నప్పుడు దేవుడే మనల్ని హెచ్చిస్తాడట. మనలను మనం హెచ్చించుకున్న అవసరం లేదట. దేవుడు మనల్ని హెచ్చించువానిగా కనబడుతున్నాడు. దేవుని చేత హెచ్చింపబడిన మనుషుడు ధన్యుడు. దేవుని చేత మనం హెచ్చింపబడాలి, దేవుని చేత మనం కనపరచబడాలి. ఎప్పుడనగా మనల్ని మనం తగ్గించుకుని దీన స్వభావం, తగ్గింపు స్వభావం, తగ్గింపు మనస్సును దేవుని దగ్గర మనం కలిగి ఉండినప్పుడు, నువ్వు పనిచేసే నీకు ఉద్యోగ స్థలములో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, నీ ప్రాంతంలో కావచ్చు, సంఘములో కావచ్చు, దేవుడు మనల్ని కనపరచి హెచ్చించి తన నిత్య రాజ్యము కొరకు ప్రభు మనల్ని సిద్ధపరుస్తారు. అనేక మంది పరిశుద్ధుల ఎదుట కూడా దేవుడు మనల్ని కనపరుస్తాడట. అనేక మంది పరిశుద్ధుల ఎదుట దేవుడు మనల్ని హెచ్చించువానిగా కనపడుతున్నాడు. కనుక దీనులముగా ఉండాలట, తగ్గింపు స్వభావముతో ఉండాలట. అప్పుడు దేవుని కృపను పొందుకొనగలుగుతాం. కనుక అట్టి కృప, అట్టి ధన్యత ప్రభు మనకు అనుగ్రహించి తగ్గింపు స్వభావము కలిగి దేవుని వెంబడించే ధన్యతను ప్రభు మనకిచ్చునుగాక. ఆమేన్.